ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు వాటిని పెద్దవి కూడా అన్వయించుకోవచ్చు. ఒక చాకుని గాని, ఒక కత్తిని గాని పదును పెట్టేవాళ్ళు ఉంటారు, చూశారు కదా. అలాంటి వృత్తులు ఎవరు చేస్తారు అంటే ఈ కుజగ్రహానికి సంబంధించిన ఆదాయం ఉన్నవారు చేస్తారు. అలాగే వాటిని పెద్ద స్థాయిలో తీసుకోవాలంటే యంత్ర పరికరాలు ఇలాంటివన్నీ అన్నమాట. అంటే రాపిడి అంటే ఈ కత్తులకి పదును పెట్టేవి అలాంటివి, అవే పెద్ద స్థాయిలో కూడా ఆయుధాలు, కర్మాగారాలు, ఆయుధాలు తయారు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కుజగ్రహ జాతకులే అని చెప్పవచ్చు. అలాగే వాయుతత్వ రాశి బుధుడు అధిపతి బుధుడు అవుతూ మిథున రాశికి అది వాయుతత్వ రాశి అవుతోంది. మరి వాయుతత్వ రాశి, మరి రాశి అధిపతి బుధుడు అయ్యారు కదా, బుధుడికి ఈ కుజుడు శత్రువు అవుతున్నారు. కాబట్టి శత్రుక్షేత్రంలోకి కుజగ్రహ ప్రవేశం జరిగింది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇలాంటి చోట ఎలా ఉంటారు కుజుడు అంటే శత్రు స్థానం కాబట్టి కొంచెం ఆ శత్రువర్గంలో ఇమడలేక ఇబ్బందికరంగా ఉంటారు.